లార్డ్స్లో జరిగిన చారిత్రాత్మక మహిళల టెస్టు క్రికెట్ విజయం గురించి క్రింది వాటిలో సరి అయినవి. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు పైన లార్డ్స్లో జరిగిన మ్యాచ్లో విజయం సాధించగా దానికి సంబంధించిన సరైన అంశాలు అడుగుతున్నారు. ఆప్షన్ 1, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ జట్టును 270 పరుగుల తేడాతో ఓడించింది. ఆప్షన్ 2, ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ లార్డ్స్లో టెస్టు క్రికెట్లో సెంచరీ సాధించిన మొదటి మహిళా క్రికెటర్గా నిలిచింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మార్జిన్ అడిగారు, ఎంత మార్జిన్తో గెలిచింది అడిగారు. 270 రన్స్ తేడాతో గెలిచింది, ఇది సరైంది. ఆ తర్వాత ఈ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా హర్మన్ప్రీత్ కౌర్ కాదు, మన ఇండియా ప్లేయర్ అయిన యస్తికా భాటియా. సో హర్మన్ప్రీత్ కౌర్ మన ఇండియా కెప్టెన్, అయితే యస్తికా భాటియా మనకు సెంచరీ కొట్టడం జరిగింది. ఈ విధంగా లార్డ్స్లో జరిగిన మ్యాచ్లో టెస్టులో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా నిలిచింది యస్తికా భాటియా. కాబట్టి 1 మాత్రమే సరి అయింది. సో ఇక్కడ ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 1 మాత్రమే సరైంది, 2 సరి కాదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో యూకేకు కొత్త ప్రధానమంత్రిగా ఒకరైతే అపాయింట్ అయ్యారు. ఎవరిని అడుగుతున్నారు? సో అండీ బర్న్హమ్ యూకేకు కొత్త ప్రధానమంత్రిగా అపాయింట్ అవ్వడం జరిగింది. అండీ బర్న్హమ్ యునైటెడ్ కింగ్డమ్కు కొత్త ప్రధానమంత్రిగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మన యాప్లో అయితే ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైతే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ టెస్ట్లు అయితే రాయండి ఫ్రెండ్స్. ఈ సరస్ అనేది సమాజంలోని ఏ విభాగానికి మద్దతు ఇవ్వడానికి అభివృద్ధి చేయబడిన డిజిటల్ కామర్స్ ప్లాట్ఫారం. సో రీసెంట్గా ఈ సరస్ని అయితే డెవలప్ చేశారు. ఇది దేనికోసం, ఎవరికి మద్దతు ఇవ్వడం కోసం అభివృద్ధి చేశారంటున్నారు. ఆప్షన్ 1, పట్టణ స్టార్టప్ వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడం కోసం. ఆప్షన్ 2, పెద్ద తయారీ సంస్థలకు మద్దతు ఇవ్వడం కోసం. ఆప్షన్ 3, విదేశీ పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వడం కోసం. ఆప్షన్ 4, గ్రామీణ ఉత్పత్తిదారులు మరియు పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం కోసం దీన్ని మనకు ఏర్పాటు చేశారంటున్నారు. ఈ సరస్ అనేది గ్రామీణ ఉత్పత్తిదారులు, పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం కోసం డెవలప్ చేసిన డిజిటల్ కామర్స్ ప్లాట్ఫారం. ఈ సరస్ అనేది డిజిటల్ కామర్స్ ప్లాట్ఫారం. దేనికోసం అభివృద్ధి చేశారు? ఇది గ్రామీణ ఉత్పత్తిదారులు, పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం కోసం దీన్ని అభివృద్ధి చేశారు, ఈ సరస్ను. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 వింబుల్డన్ ఛాంపియన్షిప్ విజేతలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. సో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ 4 ఉంటాయి. సో దానిలో వింబుల్డన్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. సో దానికి సంబంధించి చూద్దాం. రీసెంట్గా ముగిసింది. ఆప్షన్ 1, ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నాడు జ్వెరేవ్ను ఓడించి. ఆప్షన్ 2, చెక్ రిపబ్లిక్ చెందిన లిండా నోస్కోవా మహిళల సింగిల్స్ను గెలుచుకుంది కరోలినా ముచోవాను ఓడించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే జానిక్ సిన్నర్ గెలుచుకున్నాడు పురుషుల సింగిల్స్ టైటిల్స్ను, సరైందే. ఎవరిని ఓడించి? జ్వెరేవ్ను ఓడించి, సరైంది. అదేవిధంగా ఆప్షన్ 2, మహిళల సింగిల్స్ టైటిల్ను లిండా నోస్కోవా గెలుచుకుంది, సరైందే. కరోలినా ముచోవాను ఓడించి. సో ఈ 2 కూడా సరైనవి. సో దీనిలో భాగంగా ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 1 మరియు 2 సరైనవి ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. జూలై 2026లో 1 గంటలో 3.61 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డును ఏ నగరం నెలకొల్పింది? ఇంపార్టెంట్. జూలై 2026లో మనకు రీసెంట్గా 1 గంటలో 3,61,000 మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డును ఒక నగరం సాధించింది. ఏ నగరం అంటున్నారు? ఆప్షన్ 1 అహ్మదాబాద్, ఆప్షన్ 2 సూరత్, ఆప్షన్ 3 వడోదర, ఆప్షన్ 4 రాజ్కోట్. రీసెంట్గా 1 గంటలో 3,61,000 మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డును ఏ నగరం నెలకొల్పిందంటే అహ్మదాబాద్ మున్సిపాలిటీ మనకు 1 గంటలో 3.61 లక్షల మొక్కలు నాటింది, గంట లోపలనే. ఇంపార్టెంట్, గిన్నిస్ ప్రపంచ రికార్డు అన్నమాట ఇది. ఓకేనా, జూలై 12న జరిగింది ఇది. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, జూలై 2026లో లండన్లోని రాయల్ సొసైటీ ఫెల్లోగా అధికారికంగా ఏ భారతీయ శాస్త్రవేత్త నియమితులయ్యారు? సో ఈ అకాడమీ 400 ఏళ్ల చరిత్రలో ఎన్నికైన 2వ భారతీయ మహిళగా నిలిచారు. ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు జూలై 2026లో లండన్లోని ఏదైతే రాయల్ సొసైటీ ఫెల్లో ఉందో, సో దానికి రాయల్ సొసైటీ ఫెల్లోగా ఇటీవల భారతీయ మహిళా శాస్త్రవేత్త నియమితులయ్యారు. ఎవరంటే సౌమ్య స్వామినాథన్. ఈమె రెండవ మహిళ సౌమ్య స్వామినాథన్. గతంలో
గగన్దీప్ కాంగ్ గారు మొదటి మహిళగా ఉన్నారు. ఈ రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన మొదటి మహిళగా ఉంటే, రెండో మహిళగా సౌమ్య స్వామినాథన్ నిలిచారు. రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన రెండో మహిళగా నిలిచారు. ఓకేనా, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2026లో న్యూఢిల్లీ ర్యాంక్ ఎంత? సో రీసెంట్గా మనకు గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ అయితే విడుదలైంది. సో దానిలో న్యూఢిల్లీ ర్యాంక్ ఎంత? 120 ప్లేస్ నిలిచింది. గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో న్యూఢిల్లీ ర్యాంక్ ఎంత? 120. మన ఇండియా నుంచి టాప్ ర్యాంక్ న్యూఢిల్లీదే 120. లైవబిలిటీ ఇండెక్స్ అనమాట, జీవించదగ నగరాల జాబితా ఇది. ఆప్షన్ మనకు ఇచ్చేసి టాప్ ప్లేస్లో డెన్మార్క్ చెందిన కోపెన్హేగన్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో వియన్నా ఉంది, ఆస్ట్రియా కంట్రీకి సంబంధించి. థర్డ్ ప్లేస్లో ఆస్ట్రేలియాకి సంబంధించిన మెల్బోర్న్ ఉంది. టాప్ 3 కూడా ఇంపార్టెంట్. కోపెన్హేగన్, వియన్నా, మెల్బోర్న్ టాప్ 3లో ఉంటే మన ఇండియాలోని న్యూఢిల్లీ 120 ప్లేస్లో ఉంది. అత్యంత జీవించదగ్గ నగరాల జాబితా ఎవరు విడుదల చేశారు? ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసింది ఈ ర్యాంకింగ్ను. ఆ తర్వాత 121 ప్లేస్లో ముంబై ఉంది. నెక్స్ట్ వన్, ఉల్లాస్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ 2026కు సంబంధించి భారతదేశంలో 6వ పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు ఉల్లాస్ ప్రోగ్రామ్ కింద భారతదేశంలో పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఒక రాష్ట్రం గుర్తించారు. ఇది 6వ పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. ఏ రాష్ట్రం? ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 3 సిక్కిం, ఆప్షన్ 4 గోవా. సో రీసెంట్గా భారతదేశంలో ఉల్లాస్ కార్యక్రమం కింద పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. 6వ పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఇది. గతంలో ఉత్తరాఖండ్, మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 5 రాష్ట్రాలు పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలుగా ఉన్నాయి. 5 రాష్ట్రాలు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల సరసన నిలిచింది. ఓకేనా, ఉల్లాస్ కింద అడగడానికి అవకాశం ఉంది. ఏ రాష్ట్రం కూడా అడగడానికి అవకాశం ఉంది? ఉత్తరాఖండ్. ఓకేనా, మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం వచ్చేసి 5 స్టేట్స్. రీసెంట్గా ఉత్తరాఖండ్ నిలిచింది. మొత్తంగా 6 స్టేట్స్. పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలు ఎన్ని? ఉల్లాస్ ప్రోగ్రామ్ కింద 6. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశంతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసిన తొలి OECD సభ్యదేశం ఏది? సో మనకు భారతదేశంతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం పైన సంతకం చేసిన తొలి OECD సభ్యదేశం ఇజ్రాయెల్. OECD సభ్యదేశం ఇజ్రాయెల్ అనమాట. భారతదేశంతో ద్వైపాక్షిక పెట్టుబడి పైన సంతకం చేసిన తొలి దేశంగా నిలిచింది ఇజ్రాయెల్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జూలై 2026లో ఏ నగరంలో మానస్ అండ్ మహాభారత్ అంతర్జాతీయ నాగరిక అధ్యయన కేంద్రం ప్రారంభించబడింది? జూలై 2026లో ఒక నగరంలో మానస్ అండ్ మహాభారత అనే అంతర్జాతీయ నాగరిక అధ్యయన కేంద్రంను ప్రారంభించారు. ఎక్కడంటే బిష్కెక్, కిర్గిస్థాన్లోని బిష్కెక్ అనే నగరంలో దీన్ని ప్రారంభించారు. మానస్ అండ్ మహాభారత్ అనే నాగరిక అధ్యయన కేంద్రంను. ఓకేనా, కిర్గిస్థాన్ మనకు లోని నగరమే బిష్కెక్ అనమాట. అక్కడ ప్రారంభించారు. భారత్, కిర్గిస్థాన్ కలిసి సంయుక్తంగా ఇక్కడ ప్రారంభించారు బిష్కెక్లో. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.